హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. మార్నింగ్ లేవగానే ఇంట్లో పనులు అయితే చేసేసుకుంటున్నానండి. టీ పెట్టేసాను, మిగిలిన పాలు ఉన్నాయి. నిన్నటి పాలు కూడా ఉన్నాయి, ఎందుకంటే బయట వర్షం పడింది, చల్లగా ఉందని చెప్పేసి చారు కాసాను, అందుకు పాలు మిగిలినాయన్నమాట. సో దాంతో పిల్లలకి సేమే చేద్దామని అనుకుంటున్నా. రైస్ అయితే పెట్టేశాను. ఇంట్లో కూరగాయలు అన్నీ అయిపోయినాయండి. ఈరోజు మండే కాబట్టి మార్కెట్లో తెచ్చుకోవాలి. సో ఇంకా టమాటాలు ఒకటే ఉన్నాయి. టమాటా పచ్చడి చేస్తే చట్నీలోకి వస్తుంది, రైస్లో కూడా వచ్చేటట్టు చేస్తున్నాను. సో ఫస్ట్ అయితే ఇడ్లీలు వేసేస్తున్నాను అంతా కూడా. మొన్న రుబ్బు పెట్టుకున్న పిండే ఉంది, దోశల పిండి ఇడ్లీ పిండి రెండు కూడా ఎక్కువే రుబ్బు పెట్టుకున్నాను. సో రేపటికి దోశల పిండి వస్తుంది. ఈ ఇడ్లీ పిండి కొంచెం మిగులుతుంది కదా, అది పునుకులు వేస్తాను నెక్స్ట్ డే. సో మొత్తానికి 4-5 డేస్ వరకు అయితే కొంచెం వెరైటీగా రెసిపీస్ చేసుకుంటానికి వీలుగా ఉంటాయి అన్నమాట. ఇడ్లీలు దోశల పిండి ఉంటే దాంట్లో పునుకులు వేయటాలు, లేకపోతే ఊతప్పం, ఒకసారి అట్లు, అలాగా డిఫరెంట్గా అదే పిండితోటి 4 రేకులు అయితే వేసేస్తున్నా. అది ఇడ్లీ పిండి రుబ్బటము, మళ్ళీ అవి కడగడాలే ఇబ్బంది. ఉడకటం చాలా తొందరగానే అయిపోతాయి ఇడ్లీలు అయితే. ఇంక ఈ పిండి పక్కన పెట్టేసి తర్వాత పునుకులు వేస్తాను, ఏదైనా గోధుమ పిండి కలిపేసి. ఇదంతా పక్కన పెట్టేస్తాను, ఇంక ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. సో ఇప్పుడు సేమియా కాస్తానండి. సో నేను ఎలా కాస్తానంటే, సేమియా ఫస్ట్ గిన్నె పెట్టేసి దాంట్లో నెయ్యి ఎక్కువే వేస్తాను, ఎక్కువ వేస్తేనే బాగుంటుంది కదా టేస్ట్ అనేది. పైగా ఇంట్లో చేసిన నెయ్యి కాబట్టి ఇంకా టేస్ట్ బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ వేస్తానండి, కానీ పిల్లలు మామూలుగా తింటారు, కానీ డ్రై ఫ్రూట్స్ సేమియాలో ఉన్నవి అయితే తినరు. అదేంటో నాకు ఇప్పటికీ అర్థం కాదు. ఇప్పుడు నార్మల్గా ఫ్రై చేసేసి ఇచ్చాను అనుకోండి, ఏదైనా పిస్తా కానీ కిస్మిస్ కానీ ఏదైనా సరే మామూలుగా తింటారు, కానీ సేమియాలో ఉన్నవి మాత్రం తినరు. మళ్ళీ నాకు ఇస్తారు తినమని, అందుకు నేను కొంచెం వేసాను. ఇంకా పిస్తాలు ఉన్నాయి కానీ వేయలేదు, అలా మామూలుగానే తింటారని చెప్పేసి మళ్ళీ అవన్నీ పక్కన పెడతారని. ఈ ఫ్రై అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ ఫ్రై అయిన సేమియా పలుకులు అయితే ఒక ప్యాకెట్ తెప్పించి పెట్టుకున్నానండి. సో అవి వేస్తున్నా. యాక్చువల్గా అయితే సేమియాలోకి ఇవే బాగుంటాయి, ఇంకా మనం ఫ్రై చేయాల్సిన పని ఉండదు. కొంచెం ఫ్రై చేసేసుకుని వాటర్ వేస్తాను, కొన్ని ఉడికేంత వరకు, కొద్దిగా మునిగేంత వరకు వాటర్ వేస్తాను అంతే. ఇది ఉడికేంత వరకు ఉంచుకుని తర్వాత దీంట్లో షుగర్ వేస్తాను. ఇది బాగా మరగాలి. సేమియా లాగా, సేమియా స్వీట్ ఉంటుంది కదా కేసరి, ఆ టైప్ అనమాట. ఆ టైప్ చేస్తే టేస్ట్ బాగుంది. ఒకసారి చేశాను, అలా చేస్తే టేస్ట్ బాగుంటుందని చెప్పేసి అప్పటి నుంచి అలాగే చేస్తున్నాను. ఇది బాగా మరిగిపోవాలండి, మరిగిపోయి ఉడికిపోవాలన్నమాట. ఉడికిన తర్వాతనే మనం షుగర్ వేయాలి, లేకపోతే ఉడకదు. చూడండి, ఉడికిపోయింది కదా, ఇప్పుడు మనం షుగర్ వేసుకోవాలి. కొంచెం ఎక్కువ వేసుకోవాలండి, ఎందుకంటే మళ్ళీ మనం పాలు వేస్తాం కదా, సరిపోవాలి కదా, అందుకని. ఇదంతా కూడా బాగా ఉడికిన తర్వాత అప్పుడు పాలు వేస్తాను. ఇప్పుడు మిగిలిన పాలన్నీ, నిన్నటి పాలు, ఈరోజు కొన్ని పాలు ఉన్నాయి అవి. ఇది ఆల్రెడీ మరిగిన పాలే, టైం ఎక్కువ ఏం పట్టదు. ఇదంతా అయిపోయిన తర్వాత ఇంకో కొంచెం పాలు వేస్తాను, కొంచెం సేపటికి ఇంకా దగ్గరికి అయిపోతుంది కదా. మరుగుతుంది చూడండి, అలా మరగాలన్నమాట. రైస్ కూడా అయిపోతుంది. ఇది ఉడికిన తర్వాత దీన్ని కూడా పక్కన వార్చేస్తాను, అంతలో పక్కన కూడా సేమియా అయిపోతుంది. దీన్ని తీసేసి పక్కన పెట్టేస్తాను. ఇలా వార్చేస్తానండి, ఒక ప్లేట్ పెట్టేసి అడ్డంగా అలాగే ఉంచాను, ఎందుకంటే వేడికి చేయి కాలుతుందని చెప్పేసి నేను ఒక గ్లాస్ పెట్టేస్తాను అనమాట. ఒక 10 నిమిషాల తర్వాత దాన్ని దమ్ పెట్టేసామంటే మన పాడవకుండా ఉంటుంది తొందరగా. ఇక్కడ కూడా అయిపోయింది, ఇంకో కొంచెం దగ్గర పడింది కదా, కొన్ని పాలు వేసామంటే సరిపోతుంది. సో రైస్ అయిపోయింది, ఇడ్లీలు కూడా అయిపోతున్నాయి, వీళ్ళకి పిల్లలకి స్వీట్ కూడా రెడీ అయిపోయింది. కొన్ని పాలు పక్కన పెడతానండి, దాంట్లో షుగర్ వేసి పెడతాను.
పాలు మరిగించి షుగర్ వేసి పెడితే పిల్లలు తినేయడానికి ఏమైనా దగ్గర పడింది అనుకోండి, ఆ పాలు కలుపుతానమాట లైట్గా. ఎంతలా చేసినా కూడా దగ్గర పడుతుందండి, చిక్కగా అయిపోతుంది కొంచెం లేట్గా తినేసరికి. అందుకని పక్కన పాలు పెట్టామంటే కలుపుకుని తినొచ్చు. ఫైనల్గా అయితే సేమియా కూడా అయిపోయింది, ఇదిగోండి. సో పక్కన పెట్టేస్తాను. తర్వాత పచ్చడి, టమాటా పచ్చడి కోసం టమాటాలు తీసుకున్నాను, కొత్తిమీర, పుదీనా, తర్వాత వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను చూసారా, ఎందుకంటే మనకి బయట వాతావరణం చల్లగా ఉంది కదా, మళ్ళీ నజ్జు చేస్తుందని చెప్పేసి వెల్లుల్లిపాయలు ఎక్కువ తీసుకున్నాను. పచ్చిమిరపకాయలు, కొద్దిగా ఆయిల్ వేసేసి దాంట్లోకి మీరు కావాలనుకుంటే నువ్వులు వేసుకోవచ్చు, లేదంటే పల్లీలు వేసుకోవచ్చు. నువ్వులు ఇంట్లో లేవు కాబట్టి పల్లీలు వేస్తాను. పల్లీలు వేసేసి పచ్చిమిరపకాయలు చీల్చేసి ఫ్రై చేయటమే. తర్వాత వెల్లుల్లిపాయలు, ఇది కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత, ఈ వంట అయిపోయిన తర్వాత ఒక డిజైనర్ బ్లౌజ్ స్టిచ్చింగ్ చూపిస్తానండి. పచ్చిమిరపకాయలు చీల్చేసుకుని ఫ్రై చేసుకోవాలి, లేకపోతే పేలుతాయి, మొహం మీదకి వస్తాయి. అందుకని చెప్పేసి సగానికి చీల్చేసి, అయిపోయినాయండి కూరగాయలు అన్నీ అయిపోయినాయి, అన్నీ తీసుకురావాలి. ఈరోజు తీసుకొస్తాను మార్కెట్కి వెళ్ళి. ఇది ఫ్రై అయిపోతుంది. సో దీంట్లో ఇవన్నీ వేసేసి ఒక 5 నిమిషాలు ఫ్రై చేసేసి తర్వాత కొత్తిమీర, పుదీనా వేస్తాను. చూడండి ఇలా ఫ్రై అయిపోవాలి మొత్తం కూడా. ఇలా మొత్తం ఫ్రై అయిపోవాలి బాగా. తర్వాత కొత్తిమీర, పుదీనా, కొత్తిమీర, పుదీనా వేసేసి దీన్ని కూడా బాగా ఫ్రై చేస్తాను. మగ్గిపోవాలి కదా, మళ్ళీ స్మెల్ వస్తుంది, కొత్తిమీర స్మెల్, పుదీనా స్మెల్. దీన్ని కూడా బాగా ఫ్రై చేసేసి టమాటాలు వేసేసి మగ్గబెట్టేస్తాను, ఉప్పు, పసుపు వేసేసి. పెద్ద పెద్ద ముక్కలే ఎందుకు కోసానంటే ఎలాగో మగ్గిపోతాయి కదా, మిక్సీలో వేసి రుబ్బేస్తాం కదా, అందుకని చెప్పేసి కొంచెం 4 ముక్కల కింద కట్ చేశానండి, మరీ చిన్నగా కట్ చేయలేదు. ఉప్పు వేసేసి పసుపు వేసి బాగా మగ్గిన తర్వాత చింతపండు వేస్తాను, జస్ట్ లైట్గా. మళ్ళీ పులుపు ఎక్కువైపోయిందని అంటారు. ఇడ్లీలోకి మరీ పుల్లగా ఉంటే కూడా బాగోదు, రైస్లోకి బాగుంటుంది. కానీ ఇదంతా కలిపేసి మూత పెట్టేసి మగ్గబెట్టేస్తే చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుని తాలింపు పెట్టేసుకుంటామే. సో రైస్లోకి ఇదే, చట్నీలోకి ఇదే. చట్నీకి కొంచెం పలుచగా కలుపుతాను, రైస్లోకి కొంచెం గట్టిగా ఉంచేస్తాను. ఇప్పుడు మూత పెట్టేస్తానండి. ఒక 10 నిమిషాల తర్వాత చూస్తే బాగా మగ్గిపోయింది, ఇంకా కొంచెం వాటర్ ఉన్నాయి. సో అందులోపే చింతపండు వేసేసి బాగా మగ్గబెట్టేస్తా. ఇలాగా మనం గరిటతోటి అంటే తొందరగా మిక్సీ అయిపోతుంది, తొందరగా ఉడుకుతుంది కూడా. ఇంకా వాటర్ ఉన్నాయి, నేనేం వాటర్ వేయలేదు, టమాటాల నుంచి వచ్చిన వాటర్ అవన్నీ కూడా. టమాటాలు కూడా తెచ్చుకోవాలి ఈరోజు బిల్లు ఎక్కువే అవుతుందండి మార్కెట్లో. అన్నీ అయిపోయినాయి, మొత్తం ఫ్రిడ్జ్ అంతా నీట్గా కడిగేశాను. చూడండి కొంచెం వాటర్ ఉన్నాయి కదా, అంతలోపే కొంచెం చింతపండు వేసేస్తే అందులో ఉడుకుతుంది. ఆ తర్వాత చల్లారిన తర్వాత మిక్సీ పడతాను, పెద్ద గిన్నెలో పెడతా మిక్సీ, చిన్న గిన్నెలో సరిపోదు. ఇంకో కొంచెం అందులో ఏమన్నా గింజలు ఉన్నాయేమో చూసుకుని తీసేసుకుని వేసుకుంటే ఆ పళ్ళు ఇరగకుండా ఉంటాయి. మిక్సీ పళ్ళు, బ్లేడ్లు ఉంటాయి కదా అవి. సో ఇప్పుడైతే చట్నీ కూడా ఇంకా రెడీ అయిపోయినట్టేనండి. సో దీన్ని చల్లారి పెట్టేసి ఫ్యాన్ కింద, ఎందుకంటే టైం లేదు, పిల్లలు వేస్తే ఆకలి అంటారు. సో దీంట్లో తీసేసుకుని మిక్సీ పట్టేస్తాను. ఛార్జింగ్ లైట్ అయిపోయిందండి, ఛార్జింగ్. ఎందుకంటే మార్నింగ్ టైంలో ఉంటుంది, అంటే ఎక్కువసేపు పెడితే ఉంటుంది,
సో ఇంకా ఇది కూడా రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు నేను స్టిచ్చింగ్ చూపించేస్తాను. వంట పని అయిపోయింది. సో ఈ బ్లౌజ్ కుట్టానని చెప్పాను కదా మొన్న, స్క్వేర్ నెక్. అయితే అందరూ ఒక సిస్టర్ అడిగారు, వాళ్ళు సిల్వరే వేయమన్నారండి. సిల్వర్ బాగా హైలైట్ అయింది కదక్క అని సిల్వరే వేయమన్నారు వాళ్ళు, అందుకని సిల్వర్ వేసాం. పైగా ఇంకొకరు ఏమన్నారంటే పెద్ద బార్డర్ వెనక్కి వేయకూడదు అన్నారు, కానీ కస్టమర్లు వెనకే కావాలన్నారు. అది యాక్చువల్గా హ్యాండ్కి వేసేది, కానీ వద్దంట, వెనకే కావాలన్నారు. వాళ్ళు నచ్చినట్టే కుట్టాలండి, మనకి నచ్చినట్టు కుట్టకూడదు. నేను అప్పటికే అన్నాను, ఎప్పుడు ఇలాంటి డిజైన్ చూడలేదు, ఏదైనా ఉంటే పంపించంటే, నేను కూడా ఇదే ఫస్ట్ టైం చూడడం, ఎవరు అన్నారంటే ఇలా వేసుకుంటే బాగుంటుందని. ఇంకా చెప్పేస్తే సరే, ఇంకా వాళ్ళ ఇష్టం కదా. సో ఇప్పుడైతే నేను షేప్ బెల్ట్ కుడుతున్నాను. షేప్ బెల్ట్ కోసం ఏ షేప్ అయితే మీకు ఉక్సుపట్టి కాజాపట్టి వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలి. రెండో షేప్ బెల్ట్ ఏ షేప్ అయితే సైడ్ జాయింట్ వైపుకి వెళ్తుందో ఆ షేప్ అనేది పాదం వైపు పెట్టాలన్నమాట. అలా పెట్టడం వల్ల ఉల్టా సీదా పడుకుని ఉంటుంది. కింద ఒరిజినల్ క్లాత్ మన వైపుకు ఉండాలి, దానిపైన 2 లేయర్స్ ఉన్న లైనింగ్ క్లాత్ అయితే ఉండాలి. ఇలా ఓపెన్ చేసేసుకుని లైనింగ్ మీదే స్టిచ్ పడేటట్టు వేసేసుకోండి. జాక్ మిషన్ కోసం చాలామంది అడుగుతున్నారండి. దీనివల్ల బాగా కుట్టే వాళ్ళకి ఇంకా లాభం, నాలాంటి వాళ్ళకి మరి ఎక్కువ ఉండదు కానీ లాభం అనేది. అంతే, నేను రోజుకి 2 కుడతాను కదా అందుకుని. కానీ తలనొప్పి లేదండి, సౌండ్ లేదు కదా, మంచి స్మూత్గా వెళ్ళిపోతున్నట్టే అనిపిస్తుంది. ఎంతైనా మనీ బట్టే మనకి ఏదన్నా అని స్మూత్గా వెళ్ళిపోతుంది. మనకి సౌండ్ లేకపోవడం వల్ల ఇరిటేషన్ రావట్లేదు. సౌండ్ అస్తమాన సౌండ్ విని విని అసలు రావట్లేదండి సౌండ్, చాలా చాలా తక్కువ అనమాట. లైవ్లో పెట్టి పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత లైవ్లో పెట్టి మరీ బ్లౌజ్ కుడతాను చూడండి, లేకపోతే పిల్లలు గోల గోల కింద ఉంటుంది. ఇక్కడ ఎగస్ట్రున్న క్లాత్ నీట్గా కట్ చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోయింది. తర్వాత వచ్చేసి హ్యాండ్స్ స్టిచ్చింగ్. హ్యాండ్ కోసం కింద అడుగు భాగంలో ఒరిజినల్ క్లాత్, పైన లైనింగ్ క్లాత్ పెట్టాను. మార్కింగ్ అనేది అడుగు భాగంలో వచ్చేటట్టు చూసుకున్నా, ఎందుకంటే ఆ మార్కింగ్ నాకు కనిపించాలి, ఫ్రంట్ పార్ట్ అని తెలియడానికి. నేను హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు ఈజీగా ఉంటుంది అనమాట. కటింగ్ ఏం లేదండి, మామూలుగా కట్ చేసినట్టే కట్ చేయాలి. ఓన్లీ మనం స్టిచ్చింగ్ చేసేటప్పుడే ఆ పీస్ అనేది జాయిన్ చేయాలి అంతే. మళ్ళీ ఇలా క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేసుకుంటామే. ఇప్పుడు మొత్తం కూడా నీట్గా జాయిన్ చేసుకుంటూ వెళ్ళిపోండి. ఇలా బార్డర్ వచ్చినప్పుడు మనం ఎప్పుడు కూడా ఇంకా దాంతో చేయలేమన్నమాట, ఐరన్ చేయలేము. అందుకనే మనం ఇలాగ కట్ చేసుకోవాలి, తిప్పేసుకుని కట్ చేసుకుంటే సరిపోతుంది. మిడిల్ ఒక చిన్న టక్ ఇచ్చేసేయండి. సైడ్ కొంచెం క్లాత్ అయితే ఉంది, దానికోసం అయితే నేను జాయిన్ చేస్తున్నాను. మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకుని లోపల మొత్తం కూడా నీట్గా ఫోల్డ్ చేసేసుకోండి. ఇక్కడ అంత ఇలా ఫోల్డ్ చేసేసుకుని నీట్గా కుట్టేసుకోవాలి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసుకోవాలి. రెండో సైడ్ కూడా అంతే, రెండో సైడ్ కూడా నీట్గా ఇలా కట్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసేసేయండి లోపలికి. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా కట్ చేసుకోండి. ఇక నీట్గా రావాలి. అయిపోయిందండి. హ్యాండ్ లూజ్ కరెక్ట్గా పెట్టేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర నీట్గా కట్ చేసుకోండి. రెండోది కూడా అంతే సేమ్. ఇలాగా మళ్ళీ క్లోజ్ చేసుకుని ఇంకో స్టిచ్ వేసేయండి. ఇప్పుడు సేమ్ ఇలా జాయిన్ చేసుకుంటామే. నేను చెప్పాను కదా ముందు ఎలాగైతే జాయిన్ చేసామో, మార్కింగ్ చూసారా పైకి వచ్చింది, దానివల్ల ఏంటంటే నాకు కుట్టేటప్పుడు ఈజీగా ఉంటుంది. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. మిడిల్లో టక్ ఇచ్చేసేయండి. ఈ సైడ్ కూడా ఇలాగా జాయిన్ చేసుకోవాలి. టాప్ స్టిచ్ వేసేసేయండి ఇలాగా. ఇదంతా కూడా క్లోజ్ చేసేయండి మొత్తం. ఇది నీట్గా ఇలా కటింగ్ చేసుకోవాలి. ఇక్కడ కూడా అంతే. స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ ఇచ్చేసేయండి. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి.
ఇప్పుడు సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఆర్మ్ లూజ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉంటే కట్ చేసుకుంటాం. అప్పుడు ప్లస్ గుర్తు అనేది ఈజీగా వస్తుంది అనమాట. సో ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి మనకి బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ రెండు ఉన్నాయి కదా, రెండు చూసేద్దాం. ఒక దాని తర్వాత ఒకటి వెళ్తే తొందరగా అయిపోతుంది అనమాట. ఇది ఫ్రంట్ పార్ట్. సో ఆల్రెడీ షేప్ బెల్ట్స్ కూడా రెడీ చేసి పెట్టుకున్నా కదా. ఫస్ట్ వచ్చేసి మెయిన్ డాట్ వేసుకోవాలి షోల్డర్కి తిన్నగా. తర్వాత వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, మెయిన్ డాట్ని పట్టేసుకుని చంక దగ్గరికి ఇలా పట్టుకుంటే మనకి మూడో డాట్ వస్తుంది అనమాట. చంక దగ్గర కొంచెం ఈక్వల్గా ఉండాలి, ఫోల్డింగ్ దగ్గర ఎక్కువ తక్కువ ఉండకూడదు. అయిపోయింది ఇది కూడా. తర్వాత రెండోది కూడా అంతే. దీని అయితే షేప్ బెల్ట్ జాయిన్ చేస్తున్నాను చూడండి. మనకి కరెక్ట్గా వచ్చేస్తుందండి షేప్ బెల్ట్. మనం ఎందుకంటే నేను చెప్పిన టిప్తో కనుక షేప్ బెల్ట్ రెడీ చేసుకుంటే మన ఉక్సు పట్టి వైపుకి వచ్చే షేప్ అనేది ఉక్సు పట్టి వైపుకే వస్తుంది, కాజా పట్టి వైపుకి వచ్చేది కాజా పట్టి వైపుకే. ఇలా ఓపెన్ చేసుకుని ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసేసుకున్నారంటే ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనేది చాలా ఈజీగా రెడీ అయిపోతుంది. ఇలాగా ఇది అయిపోయింది. తర్వాత వచ్చేసి రెండోది కూడా సేమ్ ఇదే మెథడ్. ఇక నీట్గా కట్ చేసి పక్కన పెట్టేద్దాం. రెండోది కూడా మెయిన్ డాట్ ఫస్ట్, తర్వాత ఉక్సు పట్టి కాజా పట్టి దగ్గర ఉన్న డాట్, తర్వాత వచ్చేసి సైడ్ జాయింట్ అదే మనకి చంక దగ్గర డాట్. ఇప్పుడు షేప్ బెల్ట్ జాయిన్ చేసుకుందాం. ఇలా నీట్గా ఫోల్డింగ్ చేసేసి ఇలా స్టిచ్ వేసేసుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని ఇదంతా క్లోజ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇన్విజిబుల్ షేప్ బెల్ట్ అనమాట. ఇక్కడ ఎగస్ట్రా క్లాత్ నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడు మీ చేతి తీసుకున్న ఆది బ్లౌజ్ ఒకసారి చెక్ చేసుకోండి, ఎడమ చేతి వైపుకు ఉందా కాజా పట్టి ఉక్సు పట్టి అని. ఎందుకంటే ఏరియాని బట్టి ఉంటుంది కదా. మాకు మోస్ట్లీ ఇక్కడ అంతా కూడా ఎడమ చేతి వైపుకే ఉంటుందండి కాజా పట్టీలు. అయితే నేను ఒరిజినల్ క్లాత్ తీసేసుకున్నాను. 3 ఇంచులు వెడల్పు, పొడుగు వచ్చేసి ఉక్సు పట్టి కాజా పట్టి కన్నా ఎక్కువ ఉండాలన్నమాట. ఇప్పుడు ఎగస్ట్రా ఉన్న క్లాత్ని కట్ చేసుకుని నీట్గా 3 ఇంచులు తీసేసుకోండి వెడల్పు. దీనికి నేను ఒరిజినల్ క్లాత్తో పాటు లైనింగ్ క్లాత్ కూడా జాయిన్ చేస్తున్నాను, ఎందుకంటే ఇది పట్టుది కదా పీలుకుపోతుంది అనమాట. అందుకని ఇలాగా. ఇప్పుడు అడుగు భాగంలో పెట్టేసుకుని స్టార్టింగ్లో చిన్న ఫోల్డింగ్ చేసేసుకోండి, రఫ్ ఇచ్చేసేయండి. ఇలా నీట్గా స్టిచ్ చేసేసుకోవాలి. మళ్ళీ ఓపెన్ చేసేసుకుని డబల్ ఫోల్డింగ్ చేసేసేయండి. ఇలా డబల్ ఫోల్డింగ్ చేస్తే 1.5 ఇంచ్ అయితే వస్తుంది. ఆ 1.5 ఇంచ్ మీదనే మనం కాజాలు వేసుకోవాలన్నమాట. తర్వాత మళ్ళీ ఇటు తిప్పేసుకుని మళ్ళీ ఇంకో స్టిచ్ వేసేసుకోండి. పాదం ఇంచు ఉండాలండి. అయిపోయింది. ఇలా నీట్గా కట్ చేసుకుని ఒకసారి హుక్స్ పట్టి వేసుకునే ముందు కాజా పట్టి మీద పెట్టుకుని చూసుకోవాలన్నమాట కరెక్ట్గా వచ్చిందా లేదా అని. లేకపోతే మళ్ళీ ఎక్కువ తక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. నాకు కొద్దిగా ఎక్కువ వచ్చిందండి, అందుకు నేను ఈ కాజా పట్టి మనకి షేప్ దగ్గర ఉంటుంది కదా డాట్, అక్కడ అడ్జస్ట్ చేశాను. ఇప్పుడు కరెక్ట్గా వచ్చేస్తుంది. అలా అడ్జస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు హుక్స్ పట్టి కోసం 1.5 ఇంచుతో అయితే మనకి లైనింగ్ క్లాత్ తీసుకోవాలండి. పైనుంచి స్టిచ్ వేయాలి. కాజాలు అడుగు భాగం నుంచి స్టిచ్ చేసాం కదా, హుక్స్ కోసం పైనుంచి డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలండి. మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకుని అడుగు భాగంలో ఇలా చిన్న ఫోల్డింగ్ చేసేసేయండి. ఇప్పుడు ఈ 1.5 ఇంచ్ అంతా కూడా లోపలికి వెళ్ళిపోవాలి. ఇలాగా లోపలికి వెళ్ళిపోయి డబుల్ ఫోల్డింగ్ చేసుకుంటూ స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. ఇలా మొత్తం కూడా అయిపోయిందండి. ఇప్పుడు ఇంకోసారి చెక్ చేసుకుందాం కరెక్ట్గా వచ్చిందో లేదో. వచ్చేస్తుంది, ఎందుకంటే మనం ప్రతిదీ చెక్ చేసుకున్నాం కదా. ఇది ఫ్రంట్ వచ్చేసి స్టార్ నెక్ అండి, ఓకేనా. ఇలా నీట్గా స్టార్ రావాలన్నమాట. కరెక్ట్గా పెట్టేసుకుని క్రాస్గా కట్ చేసుకోండి ఇక్కడ ఇలాగా. సో అయిపోతుంది, స్టార్ నెక్ లాగా వచ్చేస్తుంది. తర్వాత వచ్చేసి బ్యాక్ పార్ట్లో మెయిన్ డాట్స్ షోల్డర్కి తినగా రావాలి. మనం కటింగ్లో ఎంత అయితే డాట్స్ పెట్టుకుంటామో అంత. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా. ఇప్పుడు ఇలా కరెక్ట్గా పెట్టేసుకుని మనకి ఫ్రంట్ పార్ట్లో నేను కటింగ్లో చెప్పాను, నేను స్టిచ్చింగ్ ఛానల్లో పెడతాను. 4th డాట్ కోసం నేను క్లాత్ ఎక్కువే తీసుకున్నానండి. షేప్ బెల్ట్ జాయిన్ చేసిన తర్వాత 4th డాట్ వేసుకోవాలి, అంతకంటే ముందు వేయకూడదు, సరిగ్గా రాదు. ఇప్పుడు బ్యాక్ పార్ట్ మీద ఫ్రంట్ పార్ట్ పెట్టేసుకుని
క్రాస్గా ఇక్కడ మనకి బ్యాక్లో డాట్ వేసాం కదా, క్రాస్గా వస్తుంది అనమాట. ఫినిషింగ్ నీట్గా రావడానికి ఒక పావించు కట్ చేసుకుంటే మనకి బొటికి లెవెల్ ఫినిషింగ్ అయితే వస్తుంది. తర్వాత వచ్చేసి నేను 1.5 ఇంచ్ తోటి నేను కటింగ్ వీడియోలోనే చెప్తా ఉంటాను కూరని కట్ చేసుకోవాలని. ఇలా నీట్గా కట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, ఇలా మొత్తం కూడా. ఇక్కడ కూడా అంతే. ఇప్పుడు జాయిన్ చేసేస్తాం ఇలాగా. తర్వాత వచ్చేసి పైనుంచి స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోదాం. మనకి బ్యాక్ పార్ట్ ఉంది కదా, దానిపైనుంచి స్టిచ్ చేసుకుంటూ రావాలి. డాట్ వచ్చిన చోట చిన్న ఫ్రిల్ పెట్టాలండి, లేకపోతే ఎత్తినట్టు వస్తుంది. ఇక్కడ కూడా అంతే, ఇలా నీట్గా. మళ్ళీ టాప్ స్టిచ్ అయితే వేసేసుకోండి. మళ్ళీ సగానికి ఫోల్డ్ చేసుకుని నడాన్ని కూడా సగానికి ఫోల్డ్ చేసేసుకుని ఒకసారి చూడండి నడుము లూజ్ ఎంత వచ్చింది ఏంటనేది. ఆది బ్లౌజ్ తీసేసుకుంటే సరిపోతుంది. ఇలాగా నడాన్ని ఇలా మార్కింగ్ వేసేసుకుని తర్వాత వచ్చేసి మన దేని దానికి సపరేట్గా మార్కింగ్ వేసుకోవాలి. ఇలాగా ఉక్సు పట్టి వైపుకి, కాజా పట్టి వైపుకి, ఇలా నీట్గా. ఇప్పుడు షోల్డర్స్ని జాయిన్ చేసుకుందామండి. అయితే నేను పైపింగ్ గురించి వేరే వీడియోలో చెప్తాను మీకు స్పెషల్గా. ఇలాగా ఫస్ట్ స్టార్టింగ్లో ఇలాగ స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. తర్వాత వచ్చేసి నెక్ వైపుకి స్లోప్ ఇవ్వాలన్నమాట, అప్పుడు భుజాలు జారకుండా ఉంటాయి. ఇక్కడ కూడా అంతే, ఇలా స్ట్రైట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోయింది. నెక్ వైపుకి స్లోప్ ఇచ్చేయండి. అయిపోయిందండి. ఇప్పుడు నేను పైపింగ్ కూడా వేసేస్తాను, తర్వాత చూపిస్తాను స్పెషల్గా. నెక్స్ట్ వచ్చేసి ఇంకా ఈ షోల్డర్స్ని జాయిన్ చేసిన తర్వాత ఫ్రంట్కి ఫ్రంట్ ఇంకా చూసారు ఎంత బాగా వచ్చేస్తుందో స్క్వేర్ నెక్ డిజైన్. లాస్ట్లో నేను స్టిచ్ చేస్తాను. ఇప్పుడు ఏం చేయాలంటే ఫ్రంట్కి ఫ్రంట్, బ్యాక్ వచ్చేటట్టు చూసుకోవాలన్నమాట. మనకి మార్కింగ్ వేసాం కదా ఫ్రంట్ పార్ట్లో వచ్చే మార్కింగ్, అది ఫ్రంట్కి వచ్చేటట్టు చూసుకుని మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి ఇలాగా. తర్వాత వచ్చేసి మళ్ళీ ఇలా తిప్పేసుకుని మళ్ళీ ఇంకొక స్టిచ్ మన వైపు వేసుకోవాలి, ఇలా మొత్తం కూడా. అయిపోయిందండి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకో స్టిచ్ వేసేసుకోండి. ఇదంతా ఇలా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. అయిపోయింది. తర్వాత వచ్చేసి ఇంకో సైడ్ కూడా అంతే, మిడిల్ నుంచి స్టార్ట్ చేసుకోవాలి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. రఫ్ ఇచ్చేసి ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఇక్కడి నుంచి ఇలాగా ఇలా మొత్తం కూడా నీట్గా స్టిచ్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మళ్ళీ ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఇంకొక స్టిచ్. ఇప్పుడు సైడ్ జాయిన్ చేసుకుందాం. సైడ్ జాయిన్ చేసుకునేటప్పుడు చెప్పాను కదా, ఎప్పుడు కూడా మనం బ్యాక్ పార్ట్ నుంచి మాత్రమే చేసుకోవాలని, అప్పుడు మాత్రమే ఫిట్టింగ్ బాగుంటుంది. ఫ్రంట్ పార్ట్లో లో తీస్తాం కదా, ఫిట్టింగ్ అంత బాగోదనమాట. హ్యాండ్ లూజ్ వచ్చేసి ఆర్మ్ లూజ్ దగ్గర ఫిట్టింగ్ పోతుంది. మనం తీసుకున్న ఆది బ్లౌజ్ని కూడా బ్యాక్ పార్ట్ నుంచి తీసుకోవాలండి. ఉల్టా చేసేసుకుని ఇలాగా ఉల్టా చేసుకోవాలి. మనం ఒరిజినల్ కుట్టేది ఉల్టాలో ఉంది కదా, మన ఆది బ్లౌజ్ కూడా ఉల్టాలో ఉండాలన్నమాట. ఇలా పెట్టేసుకుని చూసారు ఎంత కరెక్ట్గా వచ్చేసిందో. కొంచెం లూజ్ పెట్టుకున్నా పర్లేదండి, ఎందుకంటే నేను కుట్టిన బ్లౌజ్ వచ్చేసి కొంచెం పట్టు బ్లౌజు, నేను తీసుకున్న ఆది బ్లౌజ్ వచ్చేసి కొంచెం సాగుతుంది. ఒక గీతంత లూజ్ పెట్టినా ఏం కాదు. తర్వాత నడానికి మార్కింగ్ వేసుకున్నాం కదా, దీన్ని కూడా ఇలాగ పెట్టేసుకుని రెండు కలిసిన చోట స్టిచ్ వేసేసుకోవాలి. ఇలాగా రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఇంకొక స్టిచ్. తర్వాత ఇంకొకటి, మొత్తానికి 3 స్టిచ్చెస్ వేసుకోవాలి. అంతకంటే ఎక్కువ వేసుకున్నా బాగోదు, షేప్ రాదు. ఈ 2 లేయర్స్ ఫ్రంట్ బ్యాక్ కలిసిన లేయర్స్ చోట ఒక స్టిచ్ వేసేసేయండి. ఎగస్ట్ ఉన్న క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. అయిపోయిందండి. చూసారా ఎంత బాగా వచ్చేసిందో. తర్వాత వచ్చేసి ఇంకోటి కూడా అంతే.
హ్యాండ్ లూజు, ఆర్మ్ లూజు, నడుము లూజు. హ్యాండ్ లూజ్ దగ్గర ఒక మార్కింగ్ రఫ్ ఇచ్చేసేయండి. తర్వాత ఆర్మ్ లూజు, ఈ నడుము దగ్గర ఇలా నీట్గా రఫ్ ఇచ్చేసేయండి. ఇంకో స్టిచ్ వేసేసేయండి ఇక్కడ. తర్వాత ఇంకొక స్టిచ్. అయిపోయింది. తర్వాత ఎడ్జ్కి ఇంకో స్టిచ్ వేసేసుకుని ఎగస్ట్రా క్లాత్ని మొత్తం కూడా నీట్గా కట్ చేసేయండి. ఇప్పుడైతే మనకి బ్యాక్ పార్ట్ అయితే మొత్తం బ్లౌజ్ అంతా రెడీ అయిపోయిందండి. ఇప్పుడు మనం డిజైన్ కుట్టుకుందాం. డిజైన్ కోసం పెద్దగా ఏం కష్టపడక్కర్లేదు, జస్ట్ వాళ్ళు సింపుల్ డిజైనే. చూడండి మొత్తం కూడా నీట్గా రెడీ అయిపోయింది కదా. వెనకాల థ్రెడ్స్ పెట్టేసుకోవాలి, హ్యాంగింగ్స్. ప్లస్ గుర్తు రాకపోతే ఏం జరుగుతుంది అని అడిగారు. ఏం అవ్వదండి. ఏంటంటే ఫినిషింగ్ కొంచెం చూడడానికి బాగుంటుంది. మరి ఎక్కువ హెచ్చు తగులకు రాకుండా కొంచెం దగ్గరకు వచ్చినా పర్లేదు, కానీ అటు ఇటు మొత్తానికి పైకి మొత్తానికి కిందకి రాకూడదు అనమాట. ఇప్పుడు నేనైతే ఒక కింద నుంచి 3 ఇంచుల పైకి ఒక 5.5 వచ్చింది నాకు. ఇక్కడ ఒకటి మనకి పట్టీ లాంటిది కుట్టాలన్నమాట వాళ్ళు చెప్పినట్టు. అంటే స్క్వేర్ నెక్ కింద నుంచి పైకి ఒక 3 ఇంచుల వరకు. సో నా దగ్గర బార్డర్ వచ్చింది. ఇక్కడ మామిడి పిందులు ఉన్నాయి కదా, అదైతే కరెక్ట్గా సెట్ అవుతుంది దానికి. సో దాన్ని అయితే స్టిచ్ చేస్తాను ఇప్పుడు. అయితే నార్మల్గా వాళ్ళు పట్టీ కుట్టమన్నారు, కానీ పట్టీ కన్నా అటు ఇటు లేస్ కుడితే ఇంకా అందం వచ్చిందండి. వాళ్ళు చెప్పలేదు కానీ నేనే కుట్టాను అనమాట, బాగుందని చెప్పేసి. ఇలా నీట్గా కట్ చేసుకుని సగానికి ఫోల్డ్ చేసుకుని స్టిచ్ వేసుకోవాలి. అయితే దీన్ని చేతితో తీయటం అనేది కష్టమే. మీరేం చేయాలంటే స్క్రూ డ్రైవర్ సహాయంతో తీసుకోవాలన్నమాట. ఉల్టా చేసుకోవాలి. ఇలా ఉల్టా చేసేసుకుని ఇప్పుడు నీట్గా సదిరేసుకుని ఇలాగా మామిడి పిందులు అనేవి మిడిల్లోకి రావాలి. మ్యాంగో ఉంది కదా అక్కడ డిజైన్ అనేది. ఇప్పుడు మనకి 5.5 రావాలండి. మనకి ఎంత వచ్చింది దగ్గర చూపిస్తాను చూడండి. ఇక నీట్గా కట్ చేసేయండి పోగులు రాకుండా. మనకి 7.5 దాకా వచ్చింది. నేను 6.5 తీసుకుంటున్నాను, ఎందుకంటే అటు ఒక హాఫ్ ఇంచ్ ఇటు ఒక హాఫ్ ఇంచ్ ఫోల్డింగ్లో పోయినా 5.5 మిగులుతుంది కదా. ఇక్కడ చిన్న ఫోల్డింగ్ చేసేస్తున్నాను లోపలికి, ఎందుకంటే అలా చేయటం వల్ల మనకి పోగులు బయటకు రావు. ఇక్కడ కూడా అంతే, ఇలాగా. అయిపోయిందండి. ఇప్పుడు నేను ఏం చేస్తానంటే వాళ్ళు చెప్పినట్టు ఇలా మొత్తం కూడా స్టిచ్ వేసేసాను. వాళ్ళు చెప్పినట్టే పైన థ్రెడ్స్ పెట్టేశాను. కింద నుంచి ఒక 3 ఇంచులు వదిలేసుకుని ఇక్కడ ఆల్రెడీ నాకు మ్యాంగోస్ డిజైన్ ఉంది, దానికి టచ్ అయ్యేటట్టు చూస్తున్నాను అనమాట. కొంచెం గట్టిగా రఫ్ ఇవ్వండి, ఊడిపోతుంది మళ్ళీని. సపోర్ట్ లేదు కదా ఇంకా, ఇదేనమాట. థ్రెడ్ పక్కనే పడేటట్టు రఫ్ ఇస్తున్నాను. ఇది అయిపోయింది. మరి ఇటు సైడ్ కూడా మామిడి పిందులకి టచ్ అయ్యేటట్టు వేసుకోవాలి. 5.5 రావాలి. నాకు ఇక్కడ 5 వచ్చిందండి. అంటే ఫోల్డింగ్ అనేది ఎక్కువ చేసేసినట్టున్నాను. సో కొద్దిగా ఇప్పుతాను ఫోల్డింగ్, లోపలికి ఫోల్డింగ్ పెట్టాను కదా, ఆ ఫోల్డింగ్ ఇక్కడ ఏం చేయలేము, ఇక్కడ ఇప్పుతాను. ఇప్పుడు నాకు ఇక్కడ కూడా స్టిచ్ వేసాను. అయితే అంతా అయిన తర్వాత నాకు అంత డల్గా అనిపించింది అనమాట. అంత బాగాలేదు, నార్మల్గానే ఉందని చెప్పి హైలైట్ చేద్దామని చెప్పేసి నేను ఏం చేద్దాం అనుకున్నానంటే, ఇంట్లో లేస్ ఉంది, నేను హిప్ బెల్ట్లు కుట్టేదాన్ని కదా, దాని లేస్ ఉందనమాట, కొద్దిగా మిగిలింది. సో ఈ లేస్ని మనం పైన కింద హైలైట్ చేసామంటే బాగుంటుంది అనిపించింది. వాళ్ళు ఏం చెప్పలేదు కానీ మనం ఎంతైనా టైలర్స్ కదా, ఇలాంటి క్రియేటివిటీ ఉంటేనే కస్టమర్స్ అనేది ఇష్టపడతారు మనల్ని. సో నేనైతే బొంత కుట్లా కుట్టేసుకోవాలండి. దీనికోసం సింగిల్ పాదం పెట్టొచ్చు, కానీ ఇంత చిన్నదే కదా, అందుకని చేతితోటి బొంత కుట్లా కుట్టేస్తున్నాను అనమాట. మనకి ఫాల్ ఎలా కుడతాం అలాగా లేస్ అడుగు భాగంలో పెట్టేసి పూసలు బయటకు రావాలన్నమాట. ఇలా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవటమే. చూడండి ఎలా కుడుతున్నాను నేను, అలాగా కింద పైన కూడా ఇలాగే కుట్టేసుకోవాలి మొత్తం కూడాని. ఇలాగా పైన చిన్న డాట్స్ కింద రావాలి, అంటే మనం ఫాల్ కుడతాం కదా, సేమ్ అదే మెథడ్. ఇలా మొత్తం కూడా ఇలా నీట్గా పెట్టేసుకుని స్టిచ్ వేసుకుంటూ వెళ్ళిపోవాలి. పైన కుట్టిన తర్వాత బాగా అనిపించింది, మళ్ళీ కింద కూడా కుట్టానండి. అయితే లేస్ కట్ చేస్తాం కదా, ఇది మొత్తం కూడా చైనింగ్ ప్రాసెస్లా ఉంటుంది అనమాట. ఒక్క పూస తెగినా మొత్తం ఊడిపోతుంది. అలా ఊడిపోకుండా ఉండటానికి లాస్ట్లో మనం లాక్ వేసుకోవాలి, అంటే డాట్స్ తోటి లాక్ వేయాలన్నమాట. 2-3 కుట్లు ఎక్కువ కుట్టామంటే ఊడిపోదు పూసలు, నెక్స్ట్ వచ్చే పూసలు ఏమో ఊడకుండా ఉంటాయి.
ఇలా మొత్తం కూడా కింద కూడా కుట్టేసుకోండి. ఇదంతా కూడా ఇలా కుట్టేసుకున్న తర్వాత అడుగు భాగంలో కూడా కుట్టేసుకోవాలి. ఇది కట్ చేసేసుకుని కింద కూడా ఇంకోండి, బాగుంది కదా. ఇలా పెట్టడం వల్ల మనకి నీట్గా కనిపించింది. ఇక్కడ కొంచెం గట్టిగా ఉంది, 2-3 నాట్లు వేసుకోవాలి. పైన కూడా అలాగే స్టిచ్ వేసానండి, కింద పైన కూడా చూడండి బాగుంది. ఈ థ్రెడ్ కట్ చేసేసి కింద పార్ట్ కూడా స్టిచ్ వేసేస్తాను. ఇలా నాట్లు ఎక్కువ వేసుకుంటే చైనింగ్ అనేది ఊడిపోకుండా ఉంటుంది అన్నమాట. ఇలా పూసలోంచి తీసి నాట్లు వేయాలి. ఎగస్ట్రున్న క్లాత్ నీట్గా కట్ చేసేయండి. అయిపోయింది చూసారా, ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిందండి. ఇదండి ఈరోజు వీడియో. నచ్చితే మాత్రం లైక్ చేయండి. మీరు కూడా ఇలాంటివి వచ్చినప్పుడు డల్గా అనిపిస్తే మనం మన వంతు ఇలాగా కొంచెం డెకరేషన్ చేసామంటే హైలైట్ అవుతుంది. చూసారా ఎంత బాగా వచ్చేసిందో, మొత్తానికి 5:30 వచ్చింది చూసారా. సో వీడియో నచ్చితే మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. మీరు మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.